అందరి యూట్యూబ్ స్నేహితులకు మహిళా లోకానికంత ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవము అని సంవత్సరానికి ఒక రోజు కదండి, 365 రోజులు మహిళా దినోత్సవాలే. ఎందుకంటే ఒక ఆడది లేనిది ఒక ఫ్యామిలీకి ఎటాను కాదు. బయట ఒకప్పుడు మగవాడు జాబ్ చేస్తుండే, ఇంట్లో ఆడదానికి వెలకట్టలేని చాకిరి. ఆ చాకిరి కొన్ని లక్షలు ఇచ్చినా తీరదు. త్యాగమై ఒక మహిళ, ఆమె త్యాగం చేస్తూనే లైఫ్లో అందరివి సెట్ అవుతాయి. ప్రతి ఇంటికి మన అమ్మలు చేశారు, మనం చేస్తూనే ఉన్నాం. ఎంత మోడ్రన్ యుగం వచ్చినా ఆడదానికి త్యాగం అనేది ఒంట్లోనే ఉంటుంది. ఎంత చదువుకున్నా, ఎంత పబ్బులలోకి వెళ్ళినా, ఇప్పుడు ఇంత మోడ్రన్ జమానా అయినా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా వాడికి కట్టుబడి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బయటపడరు. కొంతమంది భరించలేక వచ్చేస్తారు. స్వేచ్ఛ కావాలి, విసిగిపోయి. అదే మన ఆడవాళ్ళమే కామెంట్ చేస్తాం, చూడు అదా చేసింది ఇది అని. ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. దగ్గరుండి చూస్తే అనుభవిస్తే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కూడా మనం ఏదైనా అన్నము అది మిగిలిపోతే సరే వంట చేస్తాము, అందరు తిన్నాక ఇంతే మిగులుతుంది కూర. ఆ కూరతోనే ఆ అన్నం ఇంత మిగిలినా తినుంటాం. ఎందుకంటే మళ్ళీ వండుకోవాలంటే మనమే వండుకోవాలి, చేత కదా, అప్పటికే సరిపోతుంది మనకి. అట్లా అన్నిట్లో త్యాగం చేసి తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా కుటుంబాని కోసం, పిల్లల కోసమే జీవితాన్ని అంకితం చేసే మహిళ, ప్రతి మహిళ ఉంది. కాబట్టే భారతదేశంలో 94-98లో పెళ్లి చేసుకున్న జంటలలో చాలామంది విడాకులు కాలేదు అని అంటే ఆడదానికి ఓపిక ఉంది కాబట్టే కాలేదు. మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఓపిక లేకపోతే ఎన్నో విడాకులు అయ్యేది. ఆడదానికి ఓపిక ఉండబట్టే సంసారాలు నడుస్తున్నాయి, పిల్లల భవిష్యత్తులు బాగుంటున్నాయి. ఇంకా ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పటివరకైతే ఇప్పుడు కూడా కొంతమంది లవ్ చేసిన వాళ్ళ కోసం పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు, ఆడది ఆదిశక్తి. ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి అన్నిటికీ మించి ఒక త్యాగదనరాలు. అన్నిటికీ త్యాగగుణం ఉంటుంది ఆడదానికి, స్వార్థం ఉండదు. మగవాడు ఎప్పుడైనా తన సుఖం తను చూసుకుంటాడు, కానీ ఆడదానికి ఉండదు. అలానే కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని కూడా మంచిగా అరచేతుల్లో పెట్టి చూసుకుంటాడు. కిస్మత్కి బాధ, ఎవరెవరికి వెళ్ళేలా దొరుకుతాడన్నది కిస్మత్ అంతే. కానీ ఆడది ఆదిశక్తి కాబట్టే ఓ తాగుబోతు భర్తను భరిస్తుంది, ఒక జూదగాన్ని భరిస్తుంది. పిల్లల కోసం లైఫ్ అంతా స్ట్రగుల్ చేసి బయటికి తీసుకొని వస్తుంది. ఎన్నో కుటుంబాలండి, చూస్తుంటే జాలనిపిస్తుంది ఒక్కొక్కరిని. ఏదైనా మహిళే. మహిళా దినోత్సవానికి మంచి అర్హత ఉన్న మహిళలే ఉన్నారు. అందరు హ్యాపీగా చేసుకోండి మహిళలంతా. థ్యాంక్ యూ.